హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం అందరూ ఎలా ఉన్నారు. సో ఈ రోజు వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఆల్ అబౌట్ స్కిన్ కేర్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్తాను. ఇప్పుడే స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈజీగా సింపుల్ గా చేసుకునే ఒక స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను ఈ రోజు చూపిస్తాను. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సీరమ్స్ వర్క్ అవుతాయి, డ్రైనెస్, పిగ్మెంటేషన్, యాక్నే, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎలాంటి సీరమ్స్ బాగా పనిచేస్తాయో నేను వీడియోలో చెప్పాను. లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ టైం ఎలాంటి సీరమ్స్ వాడచ్చు, కొన్ని సీరమ్స్ అయితే ఓన్లీ నైట్ టైమే యూస్ చేయాలి. అవన్నీ డిస్కస్ చేద్దాం పదండి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది. మనందరికి ఒక 20 years ఏజ్ వచ్చాకైతే ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో చాలా మంది అనుకుంటారు స్కిన్ కేర్ అనేది అసలు మంచిది కాదు, ఫేస్ కల కెమికల్స్ పోయటం మంచిది కాదు అని అనుకుంటారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. మన బాడీయే మేడ్ ఆఫ్ కెమికల్స్. స్కిన్ కేర్ వల్ల నిజంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది, స్కిన్ టెక్స్చర్ మారుతుంది, తెల్లగా అయిపోతారని చెప్పను కానీ, స్కిన్ టోన్ అంతా ఫుల్ బ్రైట్ అయిపోయింది అని చెప్పను కానీ, మన స్కిన్ హెల్దీగా అయ్యిద్ది. ఏజింగ్ సైన్స్ అనేవి తగ్గుతాయి. ఒక 30 years తర్వాత మన ఏజింగ్ సైన్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇంకా యాక్నే మార్క్స్ ఇలాంటి వాళ్ళకైతే స్కిన్ కేర్ అనేది చాలా హెల్ప్ అయ్యిద్ది. కాకపోతే ఏది పడితే అది వాడేయకూడదు. మార్కెట్ లోకి ఏదో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అయితే యూజ్ చేయొద్దు. కొన్ని సేఫ్ కెమికల్స్ అయితే ఉంటాయి, అవైతే నార్మల్ గా మనం యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని మీకు తెలియని కెమికల్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అప్పుడు యూజ్ చేయండి. ఈ రోజు వీడియోలో నేను మంచిగా ఒక స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళకి బిగినర్ ఫ్రెండ్లీ ఈజీగా అయిపోయి ఒక స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను మీకు చూపిస్తాను. సో మీకు చూపిద్దామని చెప్పి ఈ రోజు నేను ఈ వీడియో రాగా తీద్దామని అయితే అనుకున్నాను. నో మేకప్ ఆన్ మై ఫేస్, ఫ్లాలెస్ పర్ఫెక్ట్ గా ఉంది నా స్కిన్ అని అయితే నేను చెప్పట్లేదు కానీ, బట్ స్లోగా ఇంప్రూవ్ అవుతుందని అయితే నాకు అర్థమవుతుంది. నా యాక్నే మార్క్స్ ఫేడ్ అయ్యాయి, హెల్దీగా అయ్యిందని అయితే నాకు అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం AM రొటీన్ తో స్టార్ట్ చేద్దాం. అదే మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఫస్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది స్కిన్ కేర్ అంటే ఒక బేసిక్ బ్లూ ప్రింట్ ఏంటంటే CTSM అంటే ఏంటో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి C అంటే క్లెన్జర్ అనమాట. మన ఫేస్ మీద ఉన్న డర్ట్ కానీ ఇంప్యూరిటీస్ అన్ని పోవడానికి ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి ఒక క్లెన్జర్ తో. సో మనం నైట్ పిల్లోస్ మీద పడుకుంటాం కదా, ఆ పిల్లోస్ పైన ఉన్న జర్మ్స్ మన ఫేస్ కి అయి ఉంటాయి. సో ఇంప్యూరిటీస్ అన్ని డర్ట్ అన్ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ అయితే మార్నింగ్ రొటీన్ లో మనం క్లెన్జింగ్ అయితే చేయాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం బాడీకి యూజ్ చేసే టవల్ కాకుండా ఫేస్ కి సెపరేట్ గా ఒక టవల్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు నేను వాడే కొన్ని క్లెన్జర్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ సేఫ్ టు యూజ్ అనమాట, అవే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇదనమాట నేను వాడేది ఒకటి. ఇది సెరావే హైడ్రేటింగ్ క్లెన్జర్. సో ఇలా ఉంటుంది అనమాట సెరావే హైడ్రేటింగ్ క్లెన్జర్. ఇది నార్మల్ నుంచి డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీరు క్లెన్జర్స్ లో ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో సెరమైడ్స్ ఉన్నాయా లేదా అని. సెరమైడ్స్ కానీ, హ్యాలురోనిక్ యాసిడ్ కానీ, నయాసినమైడ్ కానీ, ఈ 3 కెమికల్స్ ఏంటంటే మనకి మంచిగా హైడ్రేషన్ కి ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్ అండ్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తూ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సెరావే వాళ్ళ క్లెన్జర్స్ లో ఇంకా చాలా ఉంటాయి మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు. ఇదైతే నార్మల్ టు డ్రై స్కిన్ అనమాట. ఫోమ్ ఎక్కువగా రాదు, నురుగు ఎక్కువ రాదు, బట్ హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు నురుగు రావాలి అని అంటే ఈ హైడ్రేటింగ్ క్లెన్జర్ బదులు ఫోమింగ్ క్లెన్జర్ అని అయితే ఉంటుంది, అది ప్రిఫర్ చేయండి. ఇంకొకటి కూడా ఉంది నాకు సెరావేది. ఇది ఏంటంటే SA క్లెన్జర్ అనమాట. అంటే దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. కొంచెం యాక్నే ఎక్కువ పింపుల్స్ వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఇదైతే వీక్లీ ఒక 3 times కానీ ఒక పూట మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే సాలిసిలిక్ యాసిడ్ ఉంది కదా, కొంచెం స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. అది కొంచెం మన స్కిన్ ఎక్కువ డ్రై అయ్యేలాగా చేస్తుంది. సో అదనమాట వచ్చేసరికి క్లెన్జర్స్ విషయం. C అయిపోయింది మన CTSM లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి T అంటే టోనర్ అనమాట. సో ఈ టోనర్ వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్ యొక్క pH ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేస్తుంది, కొంచెం బ్రైటన్ అప్ చేయడానికి హెల్ప్ అయ్యిద్ది. మనం ఈ టోనర్ తర్వాత అప్లై చేసే ప్రొడక్ట్స్ ని బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యిద్ది. కానీ ఈ టోనర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. యూజువల్ గా టోనర్స్ గా ఎలాంటివి యూజ్ చేస్తారంటే రోజ్ వాటర్ కానీ, మన బియ్యం నానబెట్టిన వాటర్ ఉంటాయి చూసారా, అలాంటి రైస్ టోనర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారనమాట టోనర్స్ కి. ఎందుకు ఆప్షనల్ అన్నాను అంటే ఒకప్పుడు ఫేస్ వాష్లో ఈ pH బ్యాలెన్స్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి సెపరేట్గా ఈ టోనర్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న క్లెన్జర్స్ అన్నిటిలో ఇన్బిల్టే pH బ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టోనర్ అనేది మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. నేను పర్సనల్లీ టోనర్ అయితే యూజ్ చేయను, వాడాలనుకుంటే వాడచ్చు. సో మన థర్డ్ స్టెప్ వచ్చేసరికి సీరం అనమాట. S ఫర్ సీరం అనమాట.
సో ఈ సీరం అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మన ప్రాబ్లమ్ని ఏదన్నా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫోకస్ చేసేలాగా ఉంటాయి అనమాట ఈ సీరమ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కిన్ కనుక బాగా డ్రై అయిపోతుంది, లేక యాక్నే ఎక్కువ వస్తున్నాయి, పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే యాక్నే వచ్చిన తర్వాత నల్ల మచ్చలు పడిపోతాయి కదా, అలాగా నల్ల మచ్చలు ఎక్కువ ఉన్నాయి అని కానీ ఇలాగ ఏదన్నా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఫోకస్ చేసేలాగా మనం ఈ సీరంని అయితే యూజ్ చేస్తాము. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సీరంని మనం యూజ్ చేస్తాం అనమాట. స్కిన్ అంతా ఈక్వల్ టోన్ ఉండట్లేదు, ఒక చోట నల్లగా ఉంటుంది, ఒక చోట ఫెయిర్గా ఉంటుంది, ఇలా పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాటికి మనం సీరం అనేది యూజ్ చేస్తాము. ఇదేంటంటే బేసిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనైతే చెప్పొచ్చు దీన్ని. ఒకవేళ నాకు అసలు ఏ స్కిన్ ప్రాబ్లమ్ లేదు, అన్ని ప్రొడక్ట్స్ ఫేస్ మీద నాకు అప్లై చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ సీరం ని మీరు అనేది స్కిప్ చేసేయచ్చు. అలాంటి వాళ్ళు టోనర్ కూడా ఎలా స్కిప్ చేస్తారో సీరం కూడా స్కిప్ చేయొచ్చు. ఒకవేళ వాడాలి అనుకుంటే టోనర్ స్కిప్ చేసినా పర్లేదు, కానీ సీరం అయితే యూజ్ చేయండి, లైక్ హైడ్రేషన్ కానీ దేనికో ఒకదానికి. సో ఈ రోజు నేనైతే నేను వాడే సీరమ్స్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సో సీరమ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ వాడే అన్ని సీరమ్స్ నైట్ వాడచ్చు, కానీ కొన్ని సీరమ్స్ ఏంటంటే ఖచ్చితంగా నైటే వాడాల్సినవి అయితే ఉంటాయి అనమాట. సో అలాంటివి వాటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను, నైట్ రొటీన్లో చెప్తాను. ఇప్పుడు నేను మార్నింగ్ నేను ఎలాంటి సీరమ్స్ అయితే వాడతాను, వాటి సీరమ్స్ వల్ల నాకు ఎలాంటి యూజ్ అయితే వస్తుందో అవైతే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను టోనర్ ఎలాగో యూజ్ చేయను కాబట్టి సీరం దగ్గరకు వచ్చేద్దాం. సో ఇదొక సీరం అనమాట నేను యూజ్ చేసేది. ఇదేంటంటే సెంటెల్లా సీరం అనమాట. ఇది యాక్చువల్లీ యాంప్యూల్ అనమాట. నాకు ఎక్కువ నా స్కిన్ కన్సర్న్ ఏంటంటే, నా స్కిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రై అయిపోతుంది, స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. సో అలా డ్రై అవ్వకుండా కొంచెం హైడ్రేషన్గా అనిపించాలి అన్న దానికోసం అయితే నేను ఈ సెంటెల్లా యాంప్యూల్ అయితే వాడుతున్నాను. సో ఇదన్నమాట ఆ ప్రొడక్ట్, మడగాస్కర్ సెంటెల్లా ప్రోబయోసికా ఇంటెన్సివ్ యాంప్యూల్. ఒకవేళ మీ స్కిన్ కనుక బాగా డ్రైగా అనిపిస్తుంది, హైడ్రేషన్ కావాలి అనుకుంటే ఇదైతే బెస్ట్ అనమాట, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను వాడే ఇంకో సీరం ఏంటంటే ఇదనమాట. ఇది యాక్చువల్లీ నయాసినమైడ్ అనమాట. గ్లో సీరం అని ఉంటుంది, ప్రొపోలిస్ అండ్ నయాసినమైడ్ ఉంటుంది. ఇది కొరియా వాళ్ళదనమాట ప్రొడక్ట్ వచ్చేసరికి. ఇది కూడా నాకు బాగా హైడ్రేషన్ గా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ డ్రైనెస్ కి. అండ్ నయాసినమైడ్ ఇంకో హెల్ప్ ఏం చేస్తుంది అంటే మనకి హైడ్రేషనే కాకుండా మనకి ఏదన్నా అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఇదైతే హెల్ప్ చేసిద్ది అనమాట. సో ఇది కూడా నాకు బాగా వర్క్ అవుతుంది. సో నేను చూపించే అన్ని మోస్ట్లీ సేఫ్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి ఇంకొక సీరం అనమాట. ఇది వచ్చేసరికి మనకి సేమ్ అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ లేదా యాక్నే మార్క్స్ ఉన్నా కానీ హెల్ప్ అయ్యింది. ఇది గుడ్ మాలిక్యూల్స్ వాళ్ళది డిస్కలరేషన్ కరెక్టింగ్ సీరం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇంప్రూవ్స్ ద అపియరెన్స్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ అని ఉంది. అదే పింపుల్స్ నుంచి వచ్చిన నల్ల మచ్చలు కానీ ఈక్వల్ స్కిన్ టోన్ లేకపోయినా కానీ ఇదైతే హెల్ప్ చేసిద్ది. ఎందుకు అని అంటే దీనిలో మనకి ఈ పిగ్మెంటేషన్ ని పోగొట్టే కొన్ని కెమికల్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ట్రానెక్సిమిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన 3 సీరమ్స్ మీరు మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మార్నింగ్ యూజ్ చేసేవి అయితే నైట్ కూడా యూజ్ చేయొచ్చు, దానిలో ఏముండదు. కానీ కొన్ని అయితే నైట్ మాత్రమే యూజ్ చేసేవి ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇదనమాట యాక్సిస్ వై వాళ్ళది డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సీరం అనమాట. ఇందులో కూడా మనకి నయాసినమైడ్ ఉంటుంది, స్క్వాలిన్ ఉంటుంది అండ్ ఈ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు హెల్ప్ అయ్యింది అంటే మనకి ఇలా సేమ్ డార్క్ స్పాట్స్ కానీ స్కిన్ ని బ్రైటన్ చేయడానికి కానీ హైడ్రేషన్ కానీ యూజ్ అయ్యింది నయాసినమైడ్ అనేది. సో ఇది కూడా నాకు బాగానే వర్క్ అయింది. బట్ సూపర్ డూపర్ రిజల్ట్స్ అని అయితే చెప్పను దీని నుంచి అయితే, నాకు ఓకే అని అయితే చెప్తాను. సో మీరు గమనిస్తే నా మోస్ట్ కన్సర్న్ వచ్చేసరికి ఈవెన్ స్కిన్ టోన్ అండ్ హైడ్రేషన్ అనమాట. సో వాటికి తగ్గ ప్రొడక్ట్స్ నేను ఎక్కువ చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కనుక స్కిన్ బ్రైటన్ అవ్వాలి అని అనుకుంటే వైటమిన్ సి సీరం యూజ్ చేయొచ్చు. మార్నింగ్ టైం యూజ్ చేస్తే దీనికి మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది. వైటమిన్ సి అండ్ ప్రోబయోటిక్ సీరం అనేది మీరు ఆర్డినరీ బ్రాండ్ లో కూడా చూస్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకోటి నాకు బాగా అనిపించిన సీరం ఏంటంటే నయాసినమైడ్దే అనమాట. సో నయాసినమైడ్ ఉంటుంది గ్లో రెసిపీ అని అనమాట. ఇది నయాసినమైడ్ డ్యూ డ్రాప్స్ అనమాట. ఇది నేను సెఫోరాలో తీసుకున్నాను, నాకు ఇది కూడా బాగా అనిపించింది. సో ఇప్పుడు మనం సీరమ్స్ చూసాం కదా. సో నేను ఇవన్నీ ఒకేసారి యూజ్ చేస్తానా అంటే కాదు, ఒకే రోజు యూజ్ చేయను, నా మూడ్ని బట్టి అనమాట. మేబీ మ్యాక్స్ ఒక 2 సీరమ్సే వాడతాను. ఒకవేళ మీరు కనుక 2-3 సీరమ్స్ వాడాలి అని అనుకుంటే థిన్ కన్సిస్టెన్సీ ఉన్న సీరమ్స్ దగ్గర నుంచి థిక్ కన్సిస్టెన్సీ ఉన్న సీరమ్స్ ఆర్డర్లో అప్లై చేసుకోండి. నేనైతే మార్నింగ్ టైం అయితే మోస్ట్లీ 1 కానీ 2 కానీ అంతే యూజ్ చేస్తాను. మోస్ట్లీ యూజ్ చేసేదంటే నేను ఈ సెంటెల్లా మడగాస్కర్ సెంటెల్లాది అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను హైడ్రేషన్ కోసం. అండ్ నెక్స్ట్ యూజ్ చేసేది అంటే నయాసినమైడ్ అనమాట. ఈ 2 యూజ్ చేస్తాను మార్నింగ్ టైము మోస్ట్లీ అనమాట. ఇంక మిగతాయి కూడా నా మూడ్ని బట్టి వేరే యూజ్ చేస్తాను. సో ఇదనమాట మనం ఇప్పుడు దాకా క్లెన్జింగ్ చూసాం, టోనింగ్ చూసాం,
సీరం కూడా చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ మనం పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని లాక్ అయిపోయి సీల్ అయ్యి మనకి ప్రొటెక్షన్గా అనిపించడానికి మనమైతే మాయిశ్చరైజర్ అప్లై చేయాలన్నమాట. సో మాయిశ్చరైజర్ మనకి స్కిన్ హెల్త్ కానీ స్కిన్ బ్యారియర్ కానీ హెల్ప్ అయింది. హైడ్రేషన్గా ఈ ప్రొడక్ట్స్ అన్ని పెడతాం కదా, అవి మంచిగా లాక్ అయ్యి వాటి బెనిఫిట్స్ అన్ని మనం పూర్తిగా తీసుకోవడానికి హెల్ప్ అయింది అనమాట మాయిశ్చరైజర్. సో నేను యూజ్ చేసే మాయిశ్చర్ నాకు బాగా అనిపించింది ఏంటంటే, నాది డ్రై స్కిన్ కాబట్టి నాకు బాగా అనిపించిన మాయిశ్చరైజర్ ఒకటి ఏంటంటే కాసారెక్స్ హైలూరోనిక్ యాసిడ్ ఇంటెన్సివ్ క్రీమ్ అని ఉంటుంది అనమాట. ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది నా హైడ్రేషన్కి. బాటిల్ యాక్చువల్లీ అయిపోయింది కూడా, ఇంకొకటి ఆర్డర్ పెట్టాలి. నేను ఈ వీడియో చేయడానికని దీన్ని ఉంచాను యాక్చువల్లీ. ఇదొకటి నాకు బాగా హెల్ప్ అయింది, నేను క్లోజప్లో చూపిస్తాను. ఇది ఇంకొకటి అనమాట, ఇది కూడా కాసారెక్స్ వాళ్ళదే అనమాట, మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇవేంటంటే మనకి జిడ్డుగా ఉన్న ఫీలింగ్ ఇవ్వవు, మంచిగా హైడ్రేషన్గా అనిపిస్తాయి, ప్లస్ వాటర్ బేస్డ్ అనమాట. సో లైట్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ పైన. సో అది ఇంకో మాయిశ్చరైజర్ ఇదనమాట. ఫస్ట్ కాసారెక్స్ వాళ్ళది హైలూరోనిక్ యాసిడ్ ఇంటెన్సివ్ క్రీమ్ అనమాట. ఇది చాలా బాగా వర్క్ అయింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాసారెక్స్ అనమాట. ఇది ఆయిల్ ఫ్రీ అల్ట్రా మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది కూడా మంచిగా లైట్ గా ఫీలింగ్ ఇస్తుంది ఫేస్ మీద అప్లై చేస్తే, వాటర్ బేస్డ్ అనమాట. ఇంకోటి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళది అనమాట, వెనోజియా. ఇది కూడా నాకు మంచిగా హైడ్రేషన్ గా అనిపిస్తుంది, కాకపోతే థిక్ గా ఉంటుంది అనమాట స్కిన్ పైన. ఇందాక నేను చూపించిన వాటిలాగా లైట్ గా ఉండదు. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ కూడా చూసాం కదా, ఇంకా మిస్ అవ్వని లాస్ట్ స్టెప్ ఏంటంటే, సిటిఎస్ఎం అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే పక్కా అనమాట, మార్నింగ్ టైం సన్ స్క్రీన్ మనందరికీ తెలుసు. సో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. సో నాకు నచ్చిన కొన్ని సన్ స్క్రీన్ బ్రాండ్స్ ఏంటంటే, ఈ బ్యూటీ ఆఫ్ జోసెన్ వాళ్ళది ఒకటి నేను క్లోజ్అప్ లో చూపిస్తాను. ఇది ఒక నా ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట, బ్యూటీ ఆఫ్ జోసెన్ వాళ్ళది. ఇది చాలా బాగుంటుంది, SPF 50+ ఉంటుంది. ఇది రైస్ అండ్ ప్రోబయోటిక్స్ తో. నాకైతే ఇది బాగా నచ్చింది. లైక్ థిక్ గా అనిపించదు స్కిన్ మీద, వైట్ గా కూడా అనిపించదు, వైట్ కాస్ట్ కూడా ఉండదు. దీనికి నాకు బాగా అనిపించింది డాక్టర్ షేడ్స్ వాళ్ళది అనమాట, సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. ఇది కూడా నాకు వైట్ కాస్ట్ ఏం అనిపించలేదు, నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది. ఇది కూడా డాక్టర్ షేడ్స్ వాళ్ళదే, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్. నేను ఇంతకటిది యూజ్ చేశాను, సెరమైడ్ అండ్ వైటమిన్ సి, కానీ ఇది ఇంకా యూజ్ చేయలేదు, బట్ బాగుంటుందనే అనుకుంటున్నాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసరికి ఇది లా రోషే పోసే వాళ్ళది అనమాట. ఇది SPF 60+ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి బ్రాండ్ అండ్ చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా వాటర్ బేస్డ్ ఉంటుంది. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మనం మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసేసాం అనమాట. బేసిక్గా నేను సింపుల్గా చెప్పాలి అనుకుంటాం, బట్ ఇది చాలా వాస్ట్ టాపిక్ అనమాట స్కిన్ కేర్ అనేది. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి మీకు చెప్తున్నాను. సో బేసిక్గా ఏం లేదు, మార్నింగ్ రొటీన్లో CTSM అని అయితే ఒకటి గుర్తుంచుకోండి. టీ స్కిప్ చేసినా పర్లేదు, ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఏదైనా మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు ఒక సీరం అయితే అప్లై చేసుకోండి. దాని తర్వాత ఇవన్నీ లాక్ చేయడానికి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. లాస్ట్లో సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. మన మార్నింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు నైట్ రొటీన్ చూపిస్తాను. సో PM కూడా సేమ్ CTSM మోడలే అనమాట, కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. సో క్లెన్జింగ్ ఏంటంటే నైట్ టైం ఏంటి డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటే మంచిదనమాట. ఎందుకంటే మార్నింగ్ మనం పొల్యూషన్లో తిరుగుతాము, బయట తిరుగుతాము, బాగా ఫేస్కి డర్ట్ అదంతా పట్టేసిద్ది. కాబట్టి మంచిగా మనం 2 సార్లు ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని నెక్స్ట్ మనం ఫేస్కి సెపరేట్గా పెట్టిన టవల్తో డ్రై చేసుకుంటే మన క్లెన్జింగ్ అయిపోతుంది. టోనర్ గురించి చెప్పా కదా, టోనర్ అనేది ఆప్షనల్ అని చెప్పి, వాడాలనుకుంటే మీకు నచ్చింది వాడుకోవచ్చు. అండ్ సీరం విషయానికి వస్తే ఓన్లీ నైటే యూస్ చేసే సీరమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే నేను చూపిస్తాను. అండ్ నేను పర్టికులర్గా వాడే సీరమ్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో నేను బేసిక్గా ఏం చేస్తానంటే, డబుల్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నైట్ టోనర్ పెట్టను కాబట్టి సీరమ్స్ పెట్టుకుంటాను కదా. సో మార్నింగ్ ఏదైతే ఈ మడగాస్కర్ సెంటెల్లా సీరం యాంప్యూల్ అయితే పెడుతున్నానో నైట్ కూడా అదే పెడతాను. బట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నైటే పెట్టాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని లిస్ట్ అయితే కొన్ని ఉంటుంది అనమాట. అందులో ఒకటి ఏంటంటే రెటినాల్ ఆర్ ట్రెటినాయిన్ అనమాట. ఇది నేను ఇండియన్ ఫార్మసీలోనే తీసుకున్నాను. ఇది ఓన్లీ ఆఫ్టర్ 25 years ఏజ్ వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలి. దీనికైతే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే ఇది బాగా డ్రైనెస్ని కాజ్ చేస్తుంది, బట్ దిస్ ఈజ్ లైఫ్ సేవియర్ అని అయితే నాకు అనిపిస్తుంది. బాగా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి దీన్ని యూజువల్గా మనం శాండ్విచ్ మెథడ్లో కూడా అప్లై చేయొచ్చు. అంటే యూజువల్గా సీరం తర్వాత మాయిశ్చరైజర్ పెడతాం కదా, దీన్ని ఎలా చేయాలంటే మాయిశ్చరైజర్ పెట్టి ఇది అప్లై చేసి మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టాలి. ఎందుకంటే ఇది బాగా డ్రైనెస్ ఇస్తుంది. అసలు చాలా తక్కువ అమౌంట్ పట్టిద్ది అనమాట, ఎక్కువ కూడా కాదు. లైక్ చూసారా, ఇంతే సరిపోతుంది ఫేస్ మొత్తానికి కలిపి. ఇది పెట్టి మీరు మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ అసలు ఈ ట్రెటినాయిన్ వల్ల అయితే. బిగినర్స్ అయితే వీక్లీ వన్స్
2 times అంతే వాడాలి, ఎక్కువ వాడద్దు బిగినర్స్ అయితే. అది కూడా ఈ శాండ్విచ్ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఇది ఆఫ్టర్ 25 years నుంచి. ఒకసారి మీరు దీని గురించి క్లియర్గా కనుక్కోవాలి అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది యూస్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ని తీసుకుని యూస్ చేయండి. సో అదనమాట. సో నేను ఆ యాంపూల్ సీరం తర్వాత అయితే ఈ ట్రెటినాయిన్ అనేది వీక్లీ 3 times అయితే యూజ్ చేస్తాను. ఒకవేళ ఇది యూజ్ చెయ్యనప్పుడు నేను వాడే సీరం ఏంటి ఇంకా అంటే హైడ్రేషన్ సీరమ్సే. మార్నింగ్ ఏవైతే యూజ్ చేశానో నైట్ అవే యూజ్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా నాకు ఈవెన్గా స్కిన్ టోన్ కావాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వేరే కెమికల్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. లైక్ అజిలిక్ యాసిడ్ కానీ కోజిక్ యాసిడ్ కానీ ఇవి కూడా నేను మీ క్లోజప్లో చూపిస్తాను. సో ఇదనమాట. సో ఇంకా నేను యూజ్ చేసేవి ఒకవేళ నైట్ టైం నేను యూజ్ చేయాలనుకుంటే ఇందులో గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, నయాసినమైడ్ ఉంది డాక్టర్ షేడ్స్ది. ఇది వచ్చేసరికి అజిలిక్ యాసిడ్ అనమాట. యాక్నెక్ కానీ మచ్చలకు కానీ అలా హెల్ప్ అయ్యిద్ది. ఈ రెండు అంతే అనమాట, మనకి పిగ్మెంటేషన్కి హెల్ప్ అవుతాయి బేసిక్గా. ఇంతాక నేను చూపించింది అయితే ఇదనమాట ట్రెటినాయిన్ అని. చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే ఒకసారి మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. ఒకవేళ లేదు ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే కనుక నాకు పర్సనల్గా మీరు టెక్స్ట్ చేసినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది. నేను బేసిక్గా చెప్పాను, చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. మాయిశ్చరైజర్ పెట్టి తర్వాత ఇది పెట్టి మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టండి. బిగినర్స్ అయితే వీక్లీ 2 or 3 times స్టార్ట్ చేయండి. సో దీనివల్ల అయితే మనకి ఏజింగ్ బెనిఫిట్స్, లైక్ మనం త్వరగా ఏజ్ అవ్వకుండా హెల్ప్ అయ్యిద్ది ఇది పెట్టుకుంటే కనుక. మనకి ఈవెన్ స్కిన్ టోన్కి హెల్ప్ అయ్యిద్ది, మనకి మచ్చలు నల్ల మచ్చలు ఉన్నా హెల్ప్ అయ్యిద్ది. బేసిక్గా అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్ అని అయితే నాకు అనిపిస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కానీ దీన్ని అస్సలు యూజ్ చెయ్యొద్దు. ఇంకా కొన్ని సిరమ్స్ ఉంటాయి అనమాట, నైట్ మాత్రమే యూజ్ చేసే సిరమ్స్. అవి ఏంటంటే ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. లైక్ ఇప్పుడు నేను చెప్పా కదా, ట్రెటినాయిన్ కానీ, రెటినాల్స్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ, ఇక్కడ నేను పేర్లు పెడతాను నాకు కుదిరితే. సో ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ ఇవేంటంటే ఓన్లీ నైట్ మాత్రమే యూజ్ చేయాలి, మార్నింగ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అనమాట. సో నైట్ ఈ రొటీన్ అయిపోయిన తర్వాత సీరం కూడా అప్లై చేశాక యాజ్ యూజువల్గా మాయిశ్చరైజర్ పెట్టుకుని గో టు స్లీప్ అంతే. నాట్ బట్ నాట్ ద లీస్ట్, లిప్ బామ్ అయితే మర్చిపోవద్దు. అది మార్నింగ్ అయినా నైట్ అయినా సరే. నేను యూజ్ చేసేది లానేజ్ వాళ్ళది లిప్ స్లీపింగ్ మాస్క్ అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది. మన నైట్ స్కిన్ కేర్ కూడా అయిపోయింది అనమాట. సో బేసిక్ గా నేను మీకు సింపుల్ గా, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా అవ్వక్కర్లేదు, సింపుల్ గా చెప్తున్నాను. CTSM అని అయితే ఒకటి గుర్తుంచుకోండి. కావాలంటే ఆ టీని ఎత్తేసేయండి. క్లెన్జర్, సీరం, మాయిశ్చరైజర్. మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ పెట్టుకోండి, నైట్ అయితే క్లెన్జర్, సీరం, మాయిశ్చరైజర్ చాలు. మీరు బేసిక్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఒక్క సిరంని అయితే ఎంచుకోండి మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు. ఒకవేళ కనుక నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఒకవేళ మీకు బాగా డ్రై అయిపోతుంది స్కిన్ అని అంటే మాత్రం హ్యాలురోనిక్ యాసిడ్, నయాసినమైడ్ ఇవైతే హెల్ప్ అవుతాయి హైడ్రేషన్కి. సో ఈ ప్రొడక్టే వాడమని నేను చెప్పను. నేను ఇప్పుడు చెప్పే కెమికల్ కాంపౌండ్స్ ఆ ప్రొడక్ట్లో ఉంటే ఆ ప్రొడక్ట్ మీకు హెల్ప్ అయ్యిద్ది, వాడి చూడండి. లేదు నాకు పింపుల్స్ నుంచి వచ్చిన మచ్చలు ఉన్నాయి అవి పోవాలి అని అంటే మాత్రం కోజిక్ యాసిడ్ కానీ, ఎజిలిక్ యాసిడ్ కానీ, ట్రానెక్స్మిక్ యాసిడ్ కానీ, నయాసినమైడ్ కూడా హెల్ప్ అయ్యిద్ది, వైటమిన్ సి కూడా హెల్ప్ అయ్యిద్ది. సో మీకు ఏది పడిద్దో చూస్ చేసుకుని ఆ కెమికల్ కాంపౌండ్ ఉన్న ప్రోడక్ట్స్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు ఈవెన్ స్కిన్ టోన్ ఉండట్లేదు, ఒక చోట నల్లగా ఒక చోట తెల్లగా అట్లా ఉంటుంది అన్న వాళ్ళు కూడా ఈ పిగ్మెంటేషన్కి నేను ఇప్పుడు చెప్పిన సిరమ్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. బాగా యాక్నే వస్తుంది, యాక్నే ప్రోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫేస్ వాష్లో సాలిసిలిక్ యాసిడ్ ఉండేలాగా చూసుకోండి. లేదా మీరు సిరమ్ని అది కూడా డైలీ అప్లై చేయకూడదు, వీక్లీ 3 times అప్లై చేయాలి, నైట్ టైమే చేయండి. యాక్నే పింపుల్స్ ఎక్కువ వస్తున్న వాళ్ళకైతే సాలిసిలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, ఆ కెమికల్ కాంపౌండ్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. నేను పర్టికులర్గా నాకు ఎప్పుడైనా యాక్నే వచ్చిందంటే నేను యాక్నే మీద అప్లై చేసే కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. సో నాకు యాక్నే వచ్చింది, ఇప్పుడు దాన్ని పోగొట్టాలి అని అనుకుంటే నేను యూజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే డాక్టర్ షేడ్స్ వాళ్ళదనమాట. నీమ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ సీరం అని ఉంటుంది. ఇదైతే నేను ఓన్లీ ఎక్కడైతే నాకు పింపుల్ వచ్చిందో దానిపైన నేను అప్లై చేసి పడుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బెంజాయిల్ పెరాక్సైడ్ అనమాట, ఈ జెల్ కూడా అనమాట. ఒక్కొక్కసారి అది పెడతాను, ఒక్కొక్కసారి ఇది పెడతాను అనమాట. సో మోస్ట్లీ అయితే నాకు ఇదే హెల్ప్ అయిందని చెప్తాను. నాకైతే ఓవర్ నైట్ నాకు చేంజ్ తెలుస్తుంది యాక్నే పైన ఇది పెడితే. బట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సాలిసిలిక్ యాసిడ్ అనేది ఎప్పుడన్నా యాక్నే వచ్చే వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. సో ఇదే వర్క్ అయ్యిద్ది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ వర్క్ అయ్యిద్ది.
ఎన్నో ట్రై చేసి మనకి ఇది వర్క్ అయింది అని ఫైనల్గా ఆ డెసిషన్కి అయితే వస్తాము. సో బేసిక్గా అదనమాట నేను చెప్పాలనుకునే స్కిన్ కేర్ అయితే. మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయలేదు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి. నేను హ్యాపీ టు హెల్ప్ అనమాట. సో నేను అంతా ఒక వీడియోలో నేను కవర్ చేయలేకపోయాను. మోస్ట్లీ ఎంత సింపుల్గా కుదిరితే అంత సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది కూడా చెప్పాలని ఇంకా పాయింట్స్ యాడ్ అయిపోతూ వచ్చినాయి అనమాట. సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా నాకు టెక్స్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు నా వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అందరికీ.